ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే చిన్న కబోర్డ్ ఉంది. ఆ కబోర్డ్ నేను ఎట్లా ఆర్గనైజ్ చేస్తా ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. కబోర్డ్లో పాప బాబువి ఇద్దరు సెపరేట్ ఎట్లా పెడతాను, ఎట్లా ఆర్గనైజ్ చేస్తాను, వాళ్ళు ఎలా ఈజీగా తీసుకోగలుగుతారో ఆ విధంగా అయితే పెడతాను అన్నమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం మర్చిపోకండి, ఓకేనా? హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ముంబై మిడిల్ క్లాస్ పిల్లలందరూ ఎట్లా నేను మంచిగా ఉన్నాను, నేనైతే మంచిగా ఉన్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. సో బ్యాక్ సైడ్ చూడండి, సో బట్టలు ఇక్కడ మరి ఇక్కడ. సో ఒక సిస్టర్ మస్తు రోజులకి వెళ్ళి కామెంట్ చేస్తుంటే, సో మీ కబోర్డు ఎలా అంటే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానని సో మస్తు సార్లు కమెంట్ చేసి ఇప్పుడు అసలు కామెంట్ చేయకుండా అయింది. సో ఆ సిస్టర్ కోసం అయితే సారీ అనమాట. సో ఎందుకంటే నా ఏముందబ్బా కబోర్డ్లో అని అట్లా అని నేను వీడియో అయితే చేయలేదు. అందరిలానే ఉంటుంది, ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కబోర్డు అందరికి తెలిసిందే కదా ఎట్లుంటుంది. సో అందులో చూపించేది ఏం చూపించాలని అట్లా నేను వీడియో అయితే చేయలేదన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఇంకా సెట్ చేస్తుంటే ఆ మాట నాకు గుర్తొచ్చి ఇప్పుడు నేను ఆ కమెంట్ గుర్తుకొచ్చి ఇప్పుడైతే నార్మల్గా షూట్ చేస్తున్నాను. సో నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఇప్పుడైతే సెట్ చేసుకోవాలి నేను. ఇవి ఉతికిన బట్టలు, ఇవి బయటికి వెళ్ళి ఇప్పుడు తీసుకొచ్చిన అనమాట. సో ఇలాంటివి కవర్స్ అయితే పెడతాను సో పిల్లల కోసము, అంటే వాళ్ళకి ఎప్పుడైనా కావాలనుకుంటే వాళ్ళు ఈజీగా తీసుకుంటారు అన్నమాట. సో ఇది వచ్చేసి మా బాబుది, ఇంకా ఇది వచ్చేసి మా పాపది అదనమాట. సో ఇలా చేస్తే వాళ్ళు ఈజీగా తీసుకుంటారు అన్నమాట. సో అన్నీ తీయకుండా ఇంకా ఇవన్నీ ఇప్పుడు మడత పెట్టాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇందులో అయితే మొత్తం నేను స్టిచ్ చేసిన లెహెంగాస్ అయితే ఉన్నాయి. సో 2-3 ఫ్రాక్స్ కూడా పెట్టేసాను అనమాట, రెడీమేడ్ ఫ్రాక్స్ మా పాపవి. సో దీని గురించి కూడా నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో నేను ఓన్గా లెహెంగా స్టిచ్ చేసిన మా పాప కోసం అదనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా అసలు యూజ్ చేయనివి, సో కొత్త బట్టలు ఇవి కూడా. సో ఇది వచ్చేసి షాల్ అనమాట. సో పాప భరతనాట్యం డాన్స్ క్లాస్కి పోతుంది కదా ఫ్రెండ్స్. ఎక్కడైనా డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటే అప్పుడు వాళ్ళకి వేసుకున్న కాస్ట్యూమ్ పైన ఇలా షాల్ కప్పుకొని వెళ్ళాలంట. సో గట్లానే ఈ షాల్ అయితే ఉంది, అప్పుడే యూజ్ చేస్తుంది, ఎక్కడైనా డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటేనే యూజ్ చేస్తుంది. ఈ శారీ వచ్చేసి కేసీఆర్ ఇచ్చిన శారీ. సో అదనమాట, ఇది ఓల్డ్ శారీ, ఇదైతే నేను అసలు కట్టుకోను అనమాట. ఇంకా ఇందులో నా లెహెంగా కూడా పెట్టేశాను. ఇంకా ఇవన్నీ కొత్తవి వైట్, ఇంకా రేపు 26th జనవరి కదా. సో ఇందులో ఏదైనా ఒకటి వేర్ చేయాలన్నమాట. సో అట్లా సెట్ అయితే చేసుకున్నాను. సో అంత నార్మల్గానే ఉంటుంది కదా, అట్లా అని నేను ఇన్ని రోజులు అయితే షూట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఇంకా నచ్చుతుందో లేదో మీకు, సో నేనైతే ఇట్లే పెట్టుకుంటాను. ఇక్కడైతే మొత్తం ఈ సారీ వచ్చేసి మొత్తం బ్లూ అండ్ గ్రీన్, మ్యాక్సిమం గ్రీనే ఉన్నాయి ఇక్కడ. సో బ్లూ గ్రీన్ షేడ్లో ఇది ఉంది. సో అంత గ్రీనే కనిపిస్తుంది. నా వార్డ్రోబ్లో ఎక్కువైతే మీకు గ్రీనే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా గ్రీన్, ఇక్కడ బార్డర్ వచ్చేసి గ్రీన్, సారీలో గ్రీన్, ప్రతి ఒక్క దాంట్లో గ్రీన్ అయితే ఉండాల్సిందే అదనమాట. సో ఈ సారీ అయితే మా మ్యారేజ్ సారీ అనమాట. సో ఫుల్గా ఎక్కడైనా ఒక వీడియో తీసి పెడతాను. సారీ వచ్చేసి 2008-9లో తీసుకున్న సారీస్ అనమాట. ఇది ఒకటే మా వారు 2000 లాస్ట్ ఇయర్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. సో తన చాయిస్ ఇది. సో ఇది వేరే వీడియో చేస్తాను అనమాట. సో నా మ్యారేజ్ సారీస్ అని. ఇక్కడ వచ్చి రీసెంట్గా ఈ సారీ అయితే అమ్మ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది నాకు. సో మ్యాక్సిమం అయితే నేను ఇందులో ఉన్నవే వియర్ చేస్తాను ఈ సారీస్. సో ఇక్కడ ఇందులో అయితే ఒక 5-6 సారీస్ ఉన్నాయన్నమాట. 5-6 అది కౌంట్ చేసి పెట్టాను. ఇందులో 9 సారీస్ ఉన్నాయి. సో కనబడట్లేదు, ఇంకా ఇప్పుడే ఫోల్డ్ చేశాను కదా, ఇంకా ఎందుకులే అని తీయడం అయితే లేదు. ఇందులో కూడా 6 సారీస్ ఉన్నాయి. ఇవి డైలీ వేర్ సారీస్ ఇలా. సో ఈజీగా తీసుకొని ఇలా వేర్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా అయితే నేను ఆర్గనైజ్ చేశాను. సో ఇవైతే మీషోలో ఆర్డర్ పెట్టాను, చాలా బాగుంటుంది. ఇవి అసలు టచ్ చేయము, అసలు యూజ్ చేయనివి. ఇంకా మొన్న ఒక షార్ట్ వీడియో చేశాను కదా, మీషోకి వెళ్ళి సారీ ఆర్డర్ చేశాను, అది ఇక్కడ సైడ్లో పెట్టాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆల్బమ్. సో ఇంకా ఇవన్నీ క్లీన్ చేయాలి, సో చూపించట్లేదు. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మనీ అయితే చాలా తక్కువ పెడతాను. సో డాక్యుమెంట్స్ అలాంటివి పెడతాను. సో ఇవి 2,
ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫైల్స్ అన్నీ హ్యాంగ్ చేసి పెడతానన్నమాట. సో సైడ్లో సో ఉన్నది ఈ వార్డ్రోబ్. సో ఇందులో అయితే ఇలా సెట్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు నేను 2 బ్యాగ్స్ చెప్పాను కదా, సో ఆ బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేస్తానన్నమాట. సో వాళ్ళు ఇలా ఈజీగా తీసుకొని అలా పెట్టేస్తారు. సో నాకైతే అంత టెన్షన్ ఉండదు. సో ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఈజీగా అయితే క్యారీ తీసుకుంటారనమాట. ఇంకా ఇక్కడైతే మొత్తం ఓల్డ్ అంటే యూస్ చేయని బట్టలు ఇవి, మొత్తం పాత బట్టలు అనమాట. సో ఇందులో అయితే కొన్ని మంచి మంచి బట్టలు ఉన్నాయి, చీరలు కూడా ఉన్నాయి. సో అనాథాశ్రమంకి వెళ్ళి వస్తారనమాట మా దగ్గరికి. సో వాళ్ళకైతే డొనేట్ అయితే చేస్తాము ఈ బట్టలని. ఇంకా ఇక్కడైతే ఇప్పుడు నేను ఇలా సెట్ చేయలేదు. ఇవన్నీ పెట్టికోట్స్. సో కొన్ని ఓల్డ్ ఉన్నాయి. సో ఇవైతే అసలు ఎన్ని సంవత్సరాలకి అలానే ఫోల్డ్ ఉన్నాయి. సో వాష్ చేసి పెట్టాలన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను ఈ సైడ్లో అయితే నా బట్టలు అయితే ఉంటాయి. ఇంత కబోర్డ్లో మా వారి బట్టలు అయితే ఇక్కడ జస్ట్ ఇలా సెట్ చేస్తాను. సో తనవి అయితే ఎక్కువ ఉండనమాట, 2-3 అలానే ఉంటాయి, ఎక్కువ అయితే చేయరు. ఇక్కడ స్కూల్ యూనిఫామ్స్ పెడతా. ఇంకా మంచిగా ఫోల్డ్ అయితే చేయలేదన్నమాట. సో ఇంకా ఈ పని అయితే బాగా ఉంది. సో ఇదైతే చేయాలి. సో చూశారు కదా, ఇదే, ఇంతకు మించి ఏం లేదు మా కబోర్డ్లో. సో గట్లా అని నేను వీడియో అయితే ఇన్ని రోజులు చేయలేదు. సో ప్లీజ్ ఏమనుకోకండి సిస్టర్. సో మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే సో ప్లీజ్ మీకు ఒక పెద్ద సారీ అనమాట. సో చాలా మంత్స్ అయింది యాక్చువల్లీ తను వీడియో పెట్టండి అంటే పెట్టండి సిస్టర్ అన్నది. సో నేనైతే ఇంకా పెట్టలేదు, ఇప్పుడైతే పెడుతున్నాను. సో ఈ వీడియో అయితే మీకోసమే అనుకోండి ఫ్రెండ్స్. అదనమాట. సో వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి.